with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా గోలియోంకి రాస్ లీలా రామ్ లీలా. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ద లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి గారు. ఈ సినిమా బేసికలీ విలియం షేక్స్పియర్ రాసిన రోమియో అండ్ జూలియట్ మీద బేస్ అయి ఉంటదన్నమాట. ఇందులో లీడ్ యాక్టర్స్ గా దీపిక మరియు రణ్వీర్ నటించడం జరిగింది. 15th November 2013 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ గా నిలిచింది. ప్రేక్షకుల మనసుకు ఎంతో చేరువైంది. ఈ సినిమాలో కల్చర్ అసలు మంచిగా చూపించినారనమాట. అండ్ చెప్పాలంటే ఈ సినిమాలో పాటలన్నీ భలే ఇష్టం నాకు. గుజరాతీ స్లాంగ్ ఆఫ్ సాంగ్స్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ మై ఫేవరెట్ ఇస్ రామ్ చాహే లీలా చాహే అనే సాంగ్. అందులో లిరిక్స్ కూడా భలే ఉంటాయి. సినిమా విషయానికి వస్తే ఒక గుజరాతీ విలేజ్ లో అన్ఇన్హిబిటెడ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సేల్ ఆఫ్ ఆర్మ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ వీటికి 2 క్లెయిమ్స్ ఉంటాయి, రాజాది అండ్ సనేరా. 500 సంవత్సరాల నుంచి ఒకరంటే ఒకరికి పడదు. ఎందుకంటే సనేరా వైపు భవానీ రాజాది చీఫ్ టెన్ అయినటువంటి మేఘ్జీ బాయ్ వాళ్ళ కొడుకుని కాల్ చేస్తాడు. భవానీ ఆల్మోస్ట్ మేఘ్జీ చేతిలో చచ్చిపోయేవాడు, కానీ రామ్ మేఘ్జీ బాయ్ వాళ్ళ యంగర్ బ్రదర్ మధ్యలో వచ్చి ఆపుతాడు. తను కార్స్ దొంగిలించడంలో వీటిల్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. బట్ హిస్ గోల్ ఇస్ టు మిగతా క్లేన్ కి వీళ్ళకి మధ్య ఎటువంటి పగలు లేకుండా చూసుకోవడమే. హోలీ నాడు రామ్ చాలా ధైర్యంగా సనేరా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అండ్ హీ ఫ్లర్ట్స్ విత్ లీలా. ఇద్దరు ప్రేమలో పడిపోతారు. అక్కడి నుంచి పారిపోవాలనుకుంటారు, కానీ అంతా మారిపోతది. లీలా వాళ్ళ అన్నయ్య కాంజీబాయ్ యాక్సిడెంటల్ గా రామ్ వాళ్ళ అన్నని చంపేస్తాడు. అండ్ అది ఎలా పోర్ట్రే అవుతుందంటే రామే వాళ్ళ అన్నని చంపేసినట్టు. రామ్ ఇంకా లీలా పారిపోయి పెళ్లి చేసుకుంటారు. అమ్మయ్య అంతా సెట్ రైట్ అవుతుంది అన్న టైంలో రామ్ వాళ్ళ ఫ్రెండ్ లీలా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఉన్న లొకేషన్ చెప్పేస్తాడు. భవానీ తన్ని చాలా ఫోర్స్ఫుల్ గా ఇంటికి తీసుకువెళ్లిపోతాడు. ఇటుపక్క చూస్తే అవతల వాళ్ళ రెప్యుటేషన్ పోయినందుకు రామ్ ని వాళ్ళ క్లేన్ వాళ్ళందరూ పొగుడుతూ నెక్స్ట్ చీఫ్ 10 గా అనౌన్స్ చేస్తారు. లీలా వాళ్ళ అమ్మగారు లీలాకి ఒక NRI తో ఎంగేజ్మెంట్ అరేంజ్ చేస్తారు. లీలా ఒప్పుకోదు. లీలా చేతికి ఉన్న రామ్ పెట్టిన వెడ్డింగ్ రింగ్ వైపు చూస్తారు. వాళ్ళ అమ్మగారు లీలా వేలుని నరికేస్తారు. ఈ విషయం రామ్ కి తెలుస్తుంది. రామ్ కూడా తన సొంత ఫింగర్ ని నరికేసుకుంటాడు. లీలా కౌరు పంపుతాది రామ్ తనని అక్కడి నుంచి తీసుకెళ్లిపోమని. ఈ ఇన్సిడెంట్స్ అని ఇలా జరుగుతూ ఉంటే లీలా వాళ్ళ అమ్మగారు ఏదొక పథకం వేస్తానే ఉంటారు వాళ్ళిద్దరిని విడగొట్టడానికి. ఈలోపు రామ్ వచ్చి ఆవిడ్ని కలిసి ఎందుకు ఇదంతా అంతా గొడవలు సద్దమణిగేటట్టు ఉన్నాయి, మీరు కాంప్రమైజ్ అయిపోండి అని చెప్పేసి అంటాడు. సరే శాంతిపూర్వకంగా అన్ని క్లోజ్ చేద్దాం, నవరాత్రి సెలబ్రేషన్స్ కి మా ఇంటికి రా అని ఇన్వైట్ చేస్తారు. తర్వాత ఏమై ఉంటది, తినైతే డెఫినెట్ గా ఇంటికి వెళ్లే ఉంటారని నేను అనుకుంటున్నా. తర్వాత ఏమై ఉంటది మరి, లీలా వాళ్ళ అమ్మగారు పిలిచినట్టు తిను వాళ్ళ ఇంటికి వెళ్తారా? వెళ్ళినాక వీళ్ళేమైనా అవమానిస్తారా? అవమానాన్ని తిను తట్టుకోగలుగుతాడా? లేకపోతే అసలు ఏమై ఉంటది? ఇదంతా తెలుసుకోవాలంటే గోలియోంకి రాస్ లీలా రామ్ లీలా చూడాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా గోలియోంకి రాస్ లీలా రామ్ లీలా.